ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు ఆదివారం ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా మనం అందరము కూడుకొని దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అండి. ఈ దినమును చూడకుండా, ఈ రోజును చూడకుండా అనేక మంది నశించిపోతున్నారు. కానీ దేవుడు తన మహా గొప్ప కృప చేత మనలందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. అందునిమిత్తం ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతమైన తండ్రి, ఆశ్చర్యకరుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధిగా ప్రభు, ఇదిగో నాయన ఈ రోజున ఈ యొక్క ఉదయమును నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మాకంటే ముందుగా నీ సన్నిధిని, నీ ఆత్మను, నీ యొక్క అభిషేకమును మా మధ్యలో మీరు ఉంచి ఉన్నారని, నీ యొక్క మహిమను ఈ స్థలములో కుమ్మరించి ఉన్నారని మేము నమ్ముతున్నాం యేసయ్యా. పరిశుద్ధుడా నాయనా, నీ వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము ఆరాధన చేయుచుండగా నీ యొక్క పరలోకపు సన్నిధిని, నీ పరలోకమును నాయనా మా మధ్యలోనికి నాయనా ప్రభువా మీరు నాయనా ప్రభువా కుమ్మరించమని కోరుచున్నాను యేసయ్యా. ప్రభువా, పరలోకంలో దేవదూతలు నిన్ను స్తుతించినట్లుగా మేము అందరము కలిసి నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి ప్రభువా, ఎటువంటి మహిమతో అయితే పరలోకము నింపబడి ఉందో అదే మహిమ, అదే శక్తితో మా మధ్యలో మీరు నింపమని ఈ ఆరాధన అంతయు నీ చేతులకు అప్పగించుకొంచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి పాట నీలా లేరెవరు. హిందీలో ఉన్న సాంగ్ని ట్రాన్స్లేట్ చేసి పాడుతున్నామండి. చాలా చక్కని పాట. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన నామాన్ని మనం స్తుతిద్దాం. మన హృదయాలను తెరిచి మనం అందరం మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. నీలా లేరెవరు, నీ వంటి వారు లేరు. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును.
కొదువే లేదు. నీ నామమే సజీవము యేసు. చీకటిలో వెలుగువై ఉన్నావు, దారి గమ్యం నీవే కదా యేసు. నీవుండగా నాకు కొదువే లేదు. నీ నామమే సజీవము. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా నీకే మహిమారాధనా. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును. యేసయ్యా నీకే మహిమారాధనా. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును. నీలా లేరెవరు, నీ వంటి వారు లేరు. నిన్ను నమ్ముచున్నాను, నీకు సాటి లేరు. నీకు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వంటి వారు ఎవరు లేరండి. ఆయనతో సాటి ఎవరు లేరు. ఆయనలా మనల్ని ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరండి. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండట దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అండి. రెండవ పాటను పాడుకుందామండి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఈ పాటను పాడుకుంటూ దేవుని నామం స్తుతించుకుందాం. అందరూ మనం చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామని మనస్ఫూర్తిగా మనం స్తుతిద్దామండి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమైన సాయంత్రమున ఆరాధన యేసుకే. ఉదయమైన సాయంత్రమున ఆరాధన యేసుకే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడా నీకే ఆరాధన, పావనుడా నీకే ఆరాధన. పరిశుద్ధుడా నీకే ఆరాధన, పావనుడా నీకే ఆరాధన. సహాయకారి నీకే ఆరాధన, శక్తిమంతుడా నీకే ఆరాధన. సహాయకారి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన సత్య స్వరూపి నీకే ఆరాధన సర్వాధికారి నీకే ఆరాధన సత్య స్వరూపి నీకే ఆరాధన సహాయకారి నీకే ఆరాధన శక్తిమంతుడా నీకే ఆరాధన సర్వాధికారి నీకే ఆరాధన శక్తిమంతుడా నీకే ఆరాధన సర్వాధికారి నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందామండి. జీవహారమా నీకే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన జీవహారమా నీకే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన మేఘ స్తంభమా నీకే ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన మేఘ స్తంభమా నీకే ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమైన సాయంత్రమున ఆరాధన యేసుకే ఉదయమైన సాయంత్రమున ఆరాధన యేసుకే హల్లెలూయా హల్లెలూయా ఉదయమైన సాయంత్రమైన నిత్యము మన దేవునికే ఆరాధన కలుగునండి. ఆయన అర్హుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడైన వాడు మన దేవుడండి. ఈ సమయంలో మూడో పాటను పాడుకుంటూ దేవుడి నామాన్ని స్తుతించుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, ఈ పాటను పాడుకుంటూ దేవుడి నామాన్ని స్తుతించుకుందాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించే మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపూర్ణ స్థితి అందునా దీన స్థితి అందునా సంపూర్ణ స్థితి అందునా నడచినను ఎగిరినను ఏ ఆశ కలిగి ఉందునే నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా
యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను షాలేము మన నిత్య నివాసము, సియోను షాలేము మన నిత్య నివాసము. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనతో నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించి మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. జగమెరిగినటువంటి మన దేవుడండి. మనకు బలహీనత రావచ్చు, అవమానం రావచ్చు, దుఃఖము రావచ్చు, మనం పడిపోయి ఉండవచ్చు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప మనకుంటే చాలండి. చివరిసారిగా మనం అందరం మన చేతులు పైకెత్తినట్లయితే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అంటూ ఆ నామాన్ని మనస్ఫూర్తిగా మనం స్తుతిద్దామండి. ఆయన స్తుతులకు అర్హుడు, ఆయన ఘనతకు అర్హుడు, ఆయన ప్రభావం ఈ భూమి అందంతట నిండి ఉందండి. మన కోసం మనల్ని ఎంతో ప్రేమించి తన రక్తాన్ని చిందించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని ఆరాధిద్దామండి.
ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఆ కల్వరి శిలువలో నీ కోసం నా కోసం ఆయన వేలాడుతూ మన పాపములన్నిటిని భరించి ఉన్నాడండి. ఎందుకో తెలుసా? పాపంలో పడి ఉన్న మనల్ని రక్షించడానికి, శాపంలో నుంచి బయటికి రాలేక ఉన్న మన జీవితాలను తిరిగి బయటికి లాగడానికి, మనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో బలి అయిపోయాడండి. ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే. ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి
హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడండి, సర్వాధిపతి అయిన దేవుడండి, ఆశ్చర్యకరుడండి, నీ కోసం నా కోసం కల్వరిలో పలిగైనటువంటి దేవుడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరము కూడి ఉండగా ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరించమని అడుగుదాం. ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి నష్టం కూడా నువ్వు వెళ్తున్నా, ఈ ఉదయకాలంలో ఒక్క మాట దేవుణ్ణి అడగండి. యేసయ్యా, నా జీవితంలోకి రా, నా చెయ్యి పట్టుకో, నా జీవితంలోనికి రా యేసయ్యా, నా చెయ్యి పట్టుకో. ఆయన నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. పరిశుద్ధుడు అని దేవా, మహోన్నతమైన తండ్రి, ఈ సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్క జీవితాన్ని నీ ఆధీనంలోకి తీసుకునండి తండ్రి. వారు ఎటువంటి పరిస్థితిలో వెళుతున్నా కానీ, వారు ఎటువంటి గడ్డు పరిస్థితిలో ఉన్నా కానీ, యేసయ్యా ఒక్కసారి వారి చేపట్టుకునండి, ఒక్కసారి వారి చేపట్టుకుని లేవనెత్తండి తండ్రి. నీ కృపలో వాళ్ళని బలపరచమని కోరుచున్నాను తండ్రి. ఈ రోజు నాయన ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసయ్యా. నీకు వందనాలు. దైవజనులు చెప్పే ప్రతి మాట నాయన తన నోటిని పూరగా వాడుకొని మాతో మాట్లాడి మాకు సంతోషాన్ని, నెమ్మదిని, సంతృప్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం బైబిల్ తెరుచుకున్నట్లయితే 142వ దావీదు కీర్తన అండి మనం చదువుకుందాం. 142వ దావీదు కీర్తన మొదటి నుంచి మనం చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మన మధ్యలో పాస్టర్ సొలొమన్ కింగ్స్ గారు ఉన్నారండి. ఆయన వాక్య పరిచర్య చేయుచుండగా ప్రసాద్ అన్నయ్య గారు ట్రాన్స్లేషన్ చేస్తారు. దయచేసి మీ హృదయాలను దేవుని వైపుకి అప్పగించి, యేసయ్యా నాతో మాట్లాడిన ఒక్క మాట దేవుణ్ణి ప్రార్థించి ఈ యొక్క స్థలములో మీ యొక్క హృదయమును ఆయన వైపు, ఆయన తట్టు చూడమని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని దైవజనులకి నేను ఇస్తున్నాను. Praise the Lord. What a joy to meet you all through this online service. దేవునికి స్తోత్రము. ఈ ఆన్లైన్ సేవ ద్వారా మీ అందరినీ కలువట మరొకసారి ఎంతో సంతోషకరంగా ఉన్నది. And the Lord is so good continuously to us. మన దేవుడు ఎంతో దయాళుడై ఉన్నాడు మన పక్షమున. I believe that the Lord will do greater things in your life. నేను విశ్వసిస్తున్నాను మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారని. Though we go through some of the challenges and trials, God is able. మనము కొన్ని శ్రమల ద్వారా మరి ఇబ్బందుల ద్వారా వెళ్ళినప్పటికీ మన దేవుడు నమ్మదగిన వాడు. I know some of the families you are going as a family
challenges and difficulties. మరి నాకు తెలుసును మరి కొన్ని కుటుంబములు ఎంతో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు, కష్టముల ద్వారా వెళ్తున్నారు. Don't worry, our prayers are with you, మీరు చింతించకండి, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. and surely the Lord will do goodness for you. నిత్యముగా దేవుడు మంచి మీకు చేస్తాడు. He will never leave you, never forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. Have big faith in Jesus. దేవుని యందు, యేసు యందు గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. We as a church is standing with you, మరి మన సంఘం అంతా మీ పక్షమున ఉన్నది, praying for you. మీ కొరకు ప్రార్థిస్తున్నారు. Especially all the brothers and sisters, those who are going through corona positive, we are praying for you. ప్రత్యేకంగా ఎవరైతే మరి కరోనా పాజిటివ్ వచ్చిన సహోదరుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. Jehovah Jireh, Almighty God will heal you completely. యెహోవా ఈరే, ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. So be confident. కాబట్టి మీరు నిశ్చయతగా ఉండండి. The Lord will not leave you and forsake you once again. దేవుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. My beloved people, thank you for supporting, thank you for constant your support and prayer for our church. ప్రియులారా, మరి మీ యొక్క ప్రార్థనను బట్టి, మీ యొక్క మరి సహకారము బట్టి వందనములు. You have been so faithful, you have been so good to our ministry. మీరు ఎంతో నమ్మకమున్నారు, పరిచర్య నిమిత్తం ఎంతో మీరు చేయుచున్నారు. God will surely reward you. దేవుడు మీకు నిశ్చయముగా బహుమానం ఇస్తాడు. And some of our brothers, some of our sisters are going through very challenge time. Please remember them in your మరి prayers. అనేక మంది సహోదరులు ఎంతో మరి కష్ట సమస్యల ద్వారా వెళ్తున్నారు, వారి కొరకు దయచేసి ప్రార్థించండి. Last 1.5 month I am talking about faith. గతించిన 1.5 నెలలుగా మీకు విశ్వాసం గురించి నేను బోధిస్తున్నాను. This morning once again I am going to speak about faith. ఈ ఉదయకాలంలో మరొకసారి విశ్వాసం గురించి మీతో మాట్లాడబోతున్నాను. Faith is essential. విశ్వాసం ఎంతో అవసరతది. Without faith we cannot please our God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. This morning once again I am encouraging each and every one of you to have big faith in Jesus. ఈ ఉదయకాలంలో మరి యేసు యందు గొప్ప విశ్వాసము కలిగి ఉండాలని మీకు మరొకసారి మిమ్మల్ని నేను మరి ఎంకరేజ్ చేస్తున్నాను. I'm going to talk about Elijah this morning. ఈ ఉదయకాలంలో ఏలియా గురించి మీతో మాట్లాడబోతున్నాను. From his life we are going to learn some of the big faith in our life. ఆయన జీవితం ద్వారా మరి గొప్ప విశ్వాసం గురించి మనం ఈ ఉదయకాలం నేర్చుకుందాము. 1 Kings chapter 17 verse 1, when we read, it's written మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, here Elijah, prophet Elijah with Ahab, what did happen, it's written. ఇక్కడ మరి మొదటి రాజులు 17వ అధ్యాయంలో మరి ప్రవక్త అయిన ఏలియా మరియు అహాబు రాజు మధ్య ఏం జరిగింది ఇక్కడ రాయబడి ఉంది. Ahab was the king for Israel. ఇశ్రాయేలుకు అహాబు రాజుగా ఉన్నాడు. Elijah was the prophet. ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. And one day Elijah prophet came in front of King Ahab and said like this, ఒక దినం మన ప్రవక్త అయిన ఏలియా మరి అహాబు రాజు దగ్గరికి ఈ విధంగా చెప్పాడు, there shall not be dew or rain these years except my words. నా మాట తప్ప మంచైనను వర్షమైనను ఈ సంవత్సరంలో పడదని చెప్పాడు. And what he said, it happened. ఆయన ఏమి చెప్పాడో అది జరిగినది. That is really very powerful, isn't అది it? ఎంతో శక్తివంతమైనది The కదండి. man who came and said there won't be any dew or rain, it happened. ఒక మనుషుడు వచ్చి మంచైనను వర్షము అయినను పడదని చెప్తే అది అట్లా విధంగా జరిగింది. Who is this Elijah? ఈ ఏలియా ఎవరు? Elijah is a prophet. ఏలియా ఒక ప్రవక్త. Elijah is a prophet of God. ఏలియా దేవుని యొక్క ప్రవక్త. Let me explain a little bit about prophet. ఈ ప్రవక్తన గురించి మీకు కొంచెంగా నేను చెప్తాను కొంచెము. Prophet works like mouth of God. ప్రవక్త దేవుని యొక్క నోటి బోరగా ఉంటాడు. Prophet is like a bridge. ప్రవక్త ఒక వారధిగా ఉంటాడు. Prophet like a mouth of God. ప్రవక్త దేవుని యొక్క నోరుగా ఉంటాడు. And as I said, mouth and the bridge. నేను చెప్పాను కదా, ఆయన దేవుని యొక్క నోరులాగా ఒక వారధిలాగా ఉంటాడు. And the bridge always work like this, to cross the river or to take the things from one side to other side. మరి మీకు తెలుసు కదా, వారధి అంటే రెండు వీటిని కలిపేది, ఒక చోట నుంచి ఇంకో చోటకి, యువతల నుంచి అవతలకి. Same way, అదే విధంగా when God wants to speak to the human being, దేవుడు మరి మానవాళితో మాట్లాడాలంటే God uses these prophets. దేవుడు మరి ఈ ప్రవక్తలను వాడుకుంటాడు. He gives the words to the prophet. దేవుడు ప్రవక్తలకి తన వాక్కిస్తాడు. Then the prophet take the word to the mankind. ప్రవక్త మానవాళికి ఆ వాక్కుని మానవాళికి చేరుస్తాడు. In that case, ఈ వ్యక్తి విషయంలో prophets are so important for God. దేవునికి ప్రవక్తలు ఎంతో మరి ముఖ్యమైన వారు.
That means, we can tell according to our understanding, he's like VVIP. మన మాటలో చెప్పాలంటే వివిఐపి లాంటి వారు, Very, very important person. చాలా ముఖ్యమైన మనుషులు. Without him, God may not be, communicate with the people. మరి మానవాళితో మాట్లాడాలంటే మరి ప్రవక్త లేకుండా ఎట్లాగ జరుగుతుంది కదా. So he's so important. కాబట్టి ప్రవక్త ఎంతో ముఖ్యము. So now what is happening with him is, ఇక్కడ ప్రవక్తతో ఏం జరుగుతుందంటే, he is telling there won't be dew or there won't be rain until I say. నేను చెప్పే వరకు మంచైనను వర్షమైనను పడదని ప్రవక్త చెప్తున్నాడు. And it happened. ఆ విధంగా జరిగింది. Now, King Ahab, who ruled during Elijah's period, మరి ఏలియా సమయంలో మరి ఏలుతున్న రాజు అహాబు, he is ready to kill prophet Elijah. Many times he has come because he don't like the prophecy word what he gave. మరి ప్రవక్త ఏమైతే ప్రవచిస్తున్నాడో అది రాజుకు నచ్చట్లేదు కనుక అనేక మార్లు ఏలియాని చంపడానికి కూడా చూశాడు. He wants to kill him. ఏలియాని చంపాలని చూశాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Elijah is so important for God. ఏలియా దేవునికి ఎంతో అవసరమైన వాడు. If you and I are there in that area, మరి ఆ ప్రాంతంలో మరి మీరు కానీ నేను కానీ ఉంటే what we would think? మనం ఏమి ఆలోచిస్తామండి? Oh, I am so important for God. నేను దేవునికి ఎంతో ముఖ్యమైనటువంటి So వాడని, God have to protect me. కాబట్టి దేవుడు నన్ను కాపాడాలి. God have to stand behalf of me. దేవుడు నా వెనక ఉండాలి. He has to cover me. ఆయన నన్ను కప్పి ఉంచాలి. Like how he covered Job and his all the properties. యోబును ఆయన సంపద అంతని ఎట్లాగా దేవుడు మరి కాపాడాడు, ఆ విధంగా కాపాడాలి. Same way God has to protect me. ఆ విధంగా నన్ను కూడా దేవుడు కాపాడాలి అనుకుంటాం. God have to stand behalf of me. నా తరఫున మరి దేవుడు ఉండాలని మనం అనుకుంటాం. He has to defend me. ఆయన నన్ను మరి కాపాడాలని He అనుకుంటాం. has to send his angels to charge over me. నాకు తోడుగా ఉండడానికి ఆయన దేవదూతలు He పంపించాలని has to అనుకుంటాము. build a firewall against me. అగ్ని కంచెను నా చుట్టూ ఉంచాలని అనుకుంటాము. But it's a really very disappointed thing. కానీ ఇక్కడ చాలా నిరుత్సాహంగా ఉన్నది. What was the disappointed is, ఇక్కడ మరి నిరుత్సాహంగా ఉన్న విషయం ఏంటంటే, verse 17, verse 2, it says like this. 17:2 ఈ విధంగా రాసి ఉన్నది. The Lord came to him saying, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, get away from here and turn eastward. నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి Hide by the brook Kerioth, which flows into the Jordan. యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. God asked Elijah to hide himself. ఇక్కడ దేవుడు మరి ఏలియాకు చెప్తున్నాడు దాగి ఉండుము అని చెప్తున్నాడు. It's a big disappointment. అది ఎంతో మరి నిరుత్సాహమైన విషయము. Being a prophet, ప్రవక్త అయ్యుండి very, very important for God. దేవునికి ఎంతో ముఖ్యుడై ఉండి He would have protected. ఆయన He would కాపాడగలుగుతాడు. have defended. ఆయన కాపాడి ఉండొచ్చు. Send angels. మరి దూతలు పంపిండొచ్చు. But did not happen. కానీ ఆ విధంగా జరగలేదండి. This man would have been disappointed. మరి ఈ ప్రవక్త ఎంతో మరి నిరుత్సాహపడి ఉండొచ్చు. It would be a big disappointment for us. మనకు కూడా ఎంతో నిరాశ కలిగి ఉండొచ్చు. But what God wants to teach us here is, కానీ ఇక్కడ మనకి దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే, Isaiah 55:8 says, యెషయా 55:8 రాస్తుంది, my thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. Your ways are not my ways. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. Heavens are higher than earth. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో My ways are higher than your మీ ways. మార్గముల కంటే నా మార్గములు అంత My ఎత్తుగా ఉన్నవి. thoughts are higher than your మీ thoughts. తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. It looks like ridiculous, isn't it? అది విచిత్రంగా అనిపించవచ్చు కదండి. God, instead of protecting, instead of standing behalf of him, is telling to hide. మరి దేవుడు ఆయన పక్షమున ఉండటగా ఆయన కాపాడటం కంటే ఆయన దాగి ఉండమని చెప్తున్నాడు. In this situation, some people doubt God. ఈ పరిస్థితుల్లో మరి కొందరికి దేవుని మీద మరి అపనమ్మకం వస్తది. Whether God is able to protect, దేవుడు నన్ను రక్షించగలుగుతాడా, he is able to fight against me. నా తరపున ఆయన మరి పక్షం పోరాడతాడా? It's correct. The question which arise within our hearts. మనలో ఉత్పన్నమయ్యే ప్రశ్న సమంజసమైనదే. Why he is asking us to hide? ఆయన ఎందుకు దేవుడు మరి దాగి ఉండమని చెప్తున్నాడు? Why he is asking us to keep quiet? ఆయన నెమ్మదిగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు? Even in this corona season, God asks us to hide ourselves. మరి కరోనా సమయంలో కూడా దేవుడు మనల్ని దాగి ఉండమని చెప్తున్నాడు. We need to be very careful. మనం జాగ్రత్తగా ఉండాలండి. Some people may think that I am a tithe payer. మరి కొంతమంది అనుకోవచ్చు నేను దశమ భాగాలు ఇస్తున్నాం అనుకోవచ్చు. Some people may think like I am a prayer warrior. మరి నేను ప్రార్థనా
పరుడు అని అనుకోవచ్చు. I get hundreds of souls for kingdom. నేను మరి దేవుని రాజ్యం కొరకు వందల కొలది ఆత్మలు I రక్షించాను worship the Lord. నేను దేవుని ఆరాధిస్తాను అనొచ్చు. I am so faithful to him. నేను దేవుని యొద్ద ఎంతో మరి నమ్మకంగా ఉంటాను అనొచ్చు. I am a 50 years believer. నేను 50 years గా, నేను 50 సంవత్సరాలుగా మరి 60 years believer. 60 సంవత్సరాలుగా నేను భక్తుడిగా ఉంటాను. Why God is asking me to hide? దేవుడు నన్ను ఎందుకు దాగి ఉండమంటున్నాడు? I can stand in front of corona. నేను కరోనా ముందు నిలబడతానని మీరు I can అనొచ్చు. stand in front of the problems. నేను సమస్యల ముందు నిల్చుంటాను But అనుకోవచ్చు మీరు. what God says, you have to hide yourself now. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో నువ్వు దాగి ఉండమని చెప్తున్నాడు. Here the question arises within of us, ఇప్పుడు మనలో కూడా ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నమవుతుంది. whether the God is able or not. దేవుడు రక్షించగలుగుతాడా లేదా? This is what Israelites did. ఇజ్రాయెల్ అదే చేశారండి. In front of the Red Sea, this is what they did. ఎర్ర సముద్రం ముందు అదే చేశారు. They questioned, వారు దేవుని ప్రశ్నించారు. they argued, వారు మరి వాదించారు. they forget the mercies, దేవుని యొక్క కృపలను మరిచారు. they forget the miracles and the wonders, ఆయన అద్భుతములను ఆయన వారు మరిచారు. they forget the powerful God. శక్తివంతమైన దేవుడిని మరిచారు. They started to fight, వారు మరి పోరాటం మొదలెట్టారు. they started to backslide. మరి వారు వెనదిరగటం Some మొదలుపెట్టారు. people said, let us go back. కొందరు అన్నారు మనం వెనక్కి పోదామన్నారు. This is what many people, even we do. మనం కూడా అట్లాగే చేస్తామండి. We don't read Bible, మనం దేవుని వాక్యం we చదవము. stop praying, మనం ప్రార్థించడం we మానేసాము. stop kneel down, మనం మోకాళ్ళు వేయడం మానేసాము. we stop worshiping the Lord. మనం దేవుల్ని ఆరాధించడం మానేసాము. Why? The question arises within our hearts. ఎందుకని మన హృదయంలో ఈ ప్రశ్న వస్తుంది. Let me tell you some more thing to get more disappointment. ఇంకా నిరాశ పొందాలని ఇంకా కొంచెం చెప్తాను చూడండి. And verse 4 says like this. 4వ వచనం ఈ విధంగా చెప్తుంది. God told Elijah, it is not that you have to just, hide yourself. And then he said, it will be that you shall drink from the brook, and I have commanded the ravens to feed you there. మరి దేవుడు చెప్పాడు వాగు దగ్గర దాగి ఉంటమే కాదు నీవు ఆ వాగు నీరు త్రాగుదువు అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేశాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. I am a man of God, నేను దేవుని మనుషుణ్ణి, prophet, నేను ప్రవక్తని, mouth of God, దేవుని ఒక నోరుగా I am ఉన్నాను, the bridge. నేను వారధిగా ఉన్నాను. But God is asking me to just drink river water. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క వాగు యొక్క నీరు తాగమని. In Hindi translation it says nala pani, హిందీలో రాసినది నల్లా పాని అని, నల్లా drainage water. మరి మురికి నీరు ప్రవహించేలాగా. God asked to hide yourself, దేవుడు చెప్పాడు దాగి ఉండుము, just drink nala water, మరి ఆ వాగు నీరు తాగమని అన్నాడు. and I have commanded raven to feed you. నేను కాకోలములకు ఆజ్ఞించానని చెప్తున్నాడు. Raven is one of the dirtiest bird. మరి కాకి అనేది మరి ఎంతో మరి చెడ్డ పక్షి. People say in the world the holiest river is Ganges, మరి ప్రజలు చెప్తారు ఎంతో శుద్ధమైనది గంగా నది అని చెప్తారు. and I have been to many times the Ganga river. నేను గంగా నది దగ్గరికి అనేక మార్లు వెళ్ళాను. I've seen many dead bodies comes. మరి దాంట్లో మృత కళేబరములు ఎన్నో చూశాను. Many times the river brings all the dirty. మరి ఆ చెత్త మురికి అంతా నదిలో వస్తది. To drink dirty water, మరి ఆ మురికి నీళ్ళు తాగాలంటే dirtiest bird, the bird can eat anything. మరి చెడ్డ కాకి అది ఏదైనా తింటది. Even the raven will eat the deadly animal after 4-5 days. 4-5 రోజులు మృత కళేబరమును కూడా కాకి తింటది. It is a big question mark, isn't అది it? పెద్ద ప్రశ్నార్థం కదండి. If you and we would ask this question, why? మనమైతే అడుగుతాము ఎందుకు ప్రభువా అని. Why God sent to me this place? ప్రభువా నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? Why I have to drink this? నేను ఈ నీరు ఎందుకు త్రాగాలి ప్రభువా అంట. I supposed to have RO water. నాకు ఆరో వాటర్ కావాలి కదా. I supposed to have Aquafina, ఎకాఫినా ఉండాలి కదా. Kinley, Bisleri. కిన్లే బిస్లరీ వాటర్ తాగాలి కదా. I supposed to have Himalaya water హిమాలయ వాటర్ తాగాలి కదా నేను. because I am a prophet. ఎందుకంటే నేను ప్రవక్తని. I am a very, very important person. నేను ఎంతో ముఖ్యమైన. But God is asking, hide and drink the brook water and the ravens what He provide. అయితే దేవుడు అంటున్నాడు అక్కడ వాగు దగ్గర దాగి ఉండువు, ఆ వాగులో నీరు తాగము, కాకలము తెచ్చు ఆహారం తినమని చెప్తున్నాడు. Which is a big question. అది ఎంతో పెద్ద ప్రశ్న. Great disappointment. అది ఎంతో నిరాశతో చెందినది. Can you imagine? మీరు ఊహించగలుగుతారా? My beloved people, I tell you this morning, ప్రియులారా ఈ ఉదయకాలమున మీతో చెప్తున్నాను. God wants to develop your faith. దేవుడు మీ యొక్క విశ్వాసం అభివృద్ధి God wants to see your big faith. మీ యొక్క గొప్ప విశ్వాసం దేవుడు God చూడదలుచుకున్నాడు. wants to see how you are reacting in this situation. ఈ యొక్క పరిస్థితికి మీకు ప్రతిస్పందన ఏమిటో దేవుడు So చూడాలనుకుంటున్నాడు. He put you in the next to the riverside. కాబట్టి ఆయన ఆ యొక్క వాగు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. He put you to eat what raven
provides you. మరి కాకి ఏమి తీసుకొస్తుందో అది తినుటకు మీకు ఆయన ఇస్తాడు. Some people initially they'll be grumble, they'll be asking questions. After that they'll be adjusting with the atmosphere. మరి కొంతమంది అయితే మొదటగా కొంచెం సనుగుతారు, గొనుగుతారు, తర్వాత కొంచెం మరి దాంట్లో సంతృప్తి చెందుతారు. Like in the beginning they don't like the city where they are. మొదట్లో వారు ఏ పట్టణంలో ఉన్న వారికి అంత They ఇష్టపడరు. don't like the work what they are doing. వారు చేసే పని వారికి నచ్చదు. The మొదటగా business what they are doing. వారు చేసే వ్యాపారం వారికి The నచ్చదు. family they don't like. వారి కుటుంబం వారికి నచ్చదు. Job they don't like. వారి పని వారికి But నచ్చదు. later on they become content. కొన్ని రోజుల తర్వాత మరి మన దాంతో తృప్తి చెందుతారు. They say that chalega. సరే నడుస్తుంది కదా అనుకుంటారు. Some of them manage. ఏదో విధంగా నడుస్తుంది కదా. So then after they used to be with that what they have, ఆ పరిస్థితులకు వారికి మరి అనుకూలం అయిన తర్వాత they forget the Lord. వారు దేవుని మర్చిపోతారు. They just look the brook. వారు వాగును మాత్రం చూస్తారు. They just look the raven. వారు మరి ఆ కాకిలను మాత్రం చూస్తారు. But you need to understand one thing this morning. ఈ ఉదయకాలం మీరు గ్రహించవలసింది The మొదటి river ఏంటంటే, may die. ఆ యొక్క నీరు ఎండిపోవచ్చు, The raven may die. ఆ కాకి చనిపోవచ్చు, The river may dry and the raven may die. ఆ నీరు ఎండిపోవచ్చు, కాకులు మరణించవచ్చు. Yet the provider is still alive. అయితే మన పోషకుడు అయితే ఆయన సజీవుడిగా ఉన్నాడు. Many people, this is what they after become content, they forget the Lord. మరి అనేక మంది మరి తృప్తి చెందిన తర్వాత దేవుని మర్చిపోతారు. Who provide the job, మనకి ఉద్యోగం ఇచ్చిన దేవుడిని who మర్చిపోతారు. gave the good life, మంచి జీవితం ఇచ్చిన దేవుడిని who మర్చిపోతారు. gave good husband and wife, మంచి భార్యను భర్తని ఇచ్చిన దేవుడిని who మర్చిపోతారు. gave the children. పిల్లల్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోతారు. People they forget. ప్రజలు వారు మర్చిపోతారు. But this morning కానీ the ఉదయకాలంలో Lord is speaking to you. దేవుడు మనతో మీతో మాట్లాడుతున్నాడు. Maybe the river may dry. ఆ యొక్క వాగు ఎండిపోవచ్చు, Maybe the raven may die. ఆ కాకులు మరి చచ్చిపోవచ్చు. This is what happened if you read verse 7. మరి 17:7 చూస్తే అదే రాసిందండి. It happened after a while that brook dried up because there had been no rain in that land. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. I tell you, in this situation also, ఈ పరిస్థితిలో కూడా నేను చెప్తున్నానండి. Israelites came out from Egypt. ఇశ్రాయేలు మరి ఐగుప్తు నుంచి వచ్చారు. They were walking towards Canaan. వారు కనాను వైపు నడుస్తున్నారు. In the wilderness they need a water. అరణ్యంలో వారికి నీరు కావాలను. When they need a water, వారికి నీరు కావాలంటే in wilderness there is nowhere they can get water. మరి అక్కడ నీరు వారికి అరణ్యంలో దొరకలేదు. Israelites went and asked Moses, Moses, give us water. ఇశ్రాయేలీయులు వెళ్ళి మోషే మాకు నీరు కావాలి అని అడిగారు. And the Lord asked Moses to speak to the stone. దేవుడు మరి ఆ బండతో మాట్లాడమని మోషేకి చెప్పి Speak సెలవిచ్చాడు. to the rock. ఆ యొక్క బండతో మాట్లాడమని But this చెప్పాడు. man, instead of speaking, he just hit the rock. అయితే మరి మోషే మరి మాట్లాడకుండా మరి దాన్ని బండను కొట్టాడు కర్రతో. Yet the water came up. అప్పుడు బండలోంచి నీరు వచ్చింది. I just remember when the water came out, మరి ఆ నీరు వచ్చినప్పుడు how these Israelites drank from the rock, the water it came. మరి ఆ బండలోంచి నీరు ఎట్లా వచ్చినప్పుడు ఆ ఇజ్రాయెల్ ఎడ తాగారు అనుకుంటున్నారు. Chennai, few times I have seen. మరి చెన్నై పట్టణంలో మరి Chennai always, they have a water problem. మరి చెన్నైలో ఎప్పుడు నీటి కొరత ఉంటుంది. But the government provide, through the truck they bring the water. మరి ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపిస్తుంది. Probably 10,000 liters of water. మరి 10,000 లీటర్ల వాటర్ ట్యాంకర్లు పంపిస్తుంది. They just distribute over there. మరి కాలనీలకి పంపిస్తారు. Within half an hour the water will be ఒక distributed. అరగంటలో నీళ్ళన్నీ అయిపోతాయి. After half an hour or 1 hour, if you see that there will be lot of pots will be broken. మరి అక్కడ చూస్తే ఆ అరగంట తర్వాత అనేక కుండలు పగిలిపోయి ఉంటాయి. Distributing just 200 people, కేవలం 200 మందికి నీళ్ళు ఇవ్వటంలో there was a big fight. అక్కడ పెద్ద గొడవలు అవుతాయండి. Some people will be bleeding మరి కొంతమందికి రక్తం కారుతూ ఉంటది. to get water from one point. ఒక చోట నుంచి నీళ్ళు తెచ్చుకుంటాకి అంత గొడవ Can you అవుతుంది. imagine if God would have given water from one point of rock? మరి మీరు ఊహిస్తారా మరి ఆ బండలోంచి ఒక్క చోట నుంచి నీరు వస్తే 24 lakhs people, how they could drink the water? 24 లక్షల మంది నీరు ఎట్లా తాగుతారు అనుకుంటున్నారు. But I tell you, my beloved people, నేను చెప్తున్నాను ప్రియులారా, I imagine this way. నేను ఈ విధంగా The ఊహిస్తున్నాను. water started from one particular place in the rock, ఆ బండలోంచి ఒక్క చోట నుంచి నీరు ఉబికింది. but the water reached to every individual where they were. అయితే ఆ నీరు మరి ప్రవహించి పారింది అందరి దగ్గరికి. That's the reason they could drink the water without fight. కాబట్టి గొడవ లేకుండా వారు నీరు తాగగలిగారు. Hallelujah. హల్లెలూయా. Without any resources, God could provide water for 24 lakh people. మరి ఏ ఒక్క వనరు లేని చోట దేవుడు 24 లక్షల మందికి నీరు ఆయన అందించారు. It's a history. అది చరిత్ర అయి ఉన్నది. Same way our God can do it. దేవుడు అదే విధంగా మన దేవుడు మన కొరకు చేయగలుగుతాడు. Even
when in the wilderness, when people asked meat to eat, మరి అరణ్యములో మరి ఇశ్రాయేలీయులు మాంసం కావాలని అడిగినప్పుడు God arranged meat for them. దేవుడు వారికి మరి మాంసం ఇచ్చినారు. God arranged quails for them. మరి కోయిలలు ఆయన పంపించాడు. Our God is able. మన దేవుడు సమర్థుడు. Even there is no brook, మరి నీళ్లు లేని చోట అయినా సరే, even there is no raven, మరి ఆ కాకలు లేనప్పటికీ our సరే God can provide మన things. దేవుడు పోషించగలుగుతాడు. I tell you, my beloved people, ప్రియులారా, నేను చెప్తున్నానండి, your eyes have to fix on Jesus మీ కన్నులు యేసు వైపు చూడాలి. in every situation. ప్రతి పరిస్థితిలో You have to just rely on him. మీరు ఆయన మీద ఆనుకొని ఉండాలండి. Your faith has to enlarge. మీ యొక్క విశ్వాసము అది Your faith has to increase. మీ యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి. Your faith has to be bigger enough. మీ విశ్వాసం ఎంతో పెద్దగా ఉండాలి. The Lord is asking you to do this morning. ఈ ఉదయకాలంలో దేవుడు అది మిమ్మల్ని కోరుతున్నాడు. Now what is happening with Elijah? మరి ఇక్కడ ఏలియాకి ఏమవుతుందండి? Another thing is happening in this area, that మరి ఈ సమయంలో ఇక్కడ వేరే విషయం జరుగుతున్నది. God, after some time, according to his word, what did happen? The river became dried. మరి ఆయన సెలవిచ్చిన విధంగా కొంతకాలమునికి ఆ యొక్క వాగు ఎండిపోయింది. Raven did not come. కాకలు రావడం మానేసినాయి. It became nothing now. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు ఇంకా. Now this man, what to do? I do not know. ఇప్పుడు ఏం చేయాలో ఈ మనుషుడికి తెలియదు. That time God came to him again. Verse 8. 8వ వచనం చూస్తే దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. Then the word of the Lord came to him saying, అంతటి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా arise, go to Sarephath, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారెపోతు అనే which ఊరికి పోయి, belongs to Sidon, సీదోను పట్టణము and dwell there. వెళ్ళి అచ్చట ఉండుము. See, I have commanded a widow there to provide you. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను In సెలవిచ్చి the తిని. beginning, God commanded to the raven. మొదటగా దేవుడు మరి కాకులకి ఆజ్ఞించాడు. Now he is commanding to the widow. ఇప్పుడు ఆయన విధవరాలకి సెలవిచ్చాడు. Now there is a little bigger promotion. కొంచెం అభివృద్ధి ఉంది, చూసారు ఇక్కడ మీరు. Little big promotion, he got it. మరి ఇక్కడ మరి ఎదుగుదల ఉంది కొంచెం. Earlier, just water and food. ముందు ఒకటి నీరును ఆహారం మాత్రమే. Only 2 time food. రెండు సార్లే. Now he entered into the widow's home. ఇప్పుడు మరి విధవరాల ఇంట్లోకి ఆయన Here ప్రవేశించాడు. he is having food, ఇప్పుడు ఆయనకి ఆహారం ఉన్నది, shelter, నివాసం ఉన్నది, and the water and the clothes, everything. నీళ్లు ఉన్నాయి, మరి వస్త్రములు ఉన్నాయి. That is something great, isn't it? మరి అది గొప్పది కదండి. Earlier he got only water and 2 time food. మరి మొదటగా నీళ్లును 2 సార్లు మాత్రమే ఆహారం ఉన్నది. That's little bigger blessing now. ఇప్పుడు కొంచెం ఆశీర్వాదం పెరిగింది. That's what, in that situation, if you and I are there, we will tell a big testimony. మరి ఆ పరిస్థితుల్లో మీరు మేముంటే మరి ఒక గొప్ప సాక్ష్యం చెప్పేస్తాం. Even I tell the testimony నేను కూడా సాక్ష్యం to చెప్తాను. the people. When I came to Karolbag, I had nothing. Now I'm having this much. నేను కూడా సాక్ష్యం చెప్తాను. నేను కరోల్ బాగా వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఎంతగానేది అని. God gave me this and that. దేవుడు నాకు ఇది అది మొత్తం ఇచ్చాడు. God blessed me this much. దేవుడు నన్ను ఎంతగానో అభివృద్ధి చేశాడు. He tell a testimony. మనం సాక్ష్యం చెప్తాము. If I ask you to tell the testimony, you will also tell. మిమ్మల్ని అడగమంటే మీరు కూడా సాక్ష్యం చెప్తారు. I had nothing. నాకు ఏమీ లేదు, I ఒకప్పుడు do not know anything. నాకు ఏమీ లేదు, But God gave me this and that. దేవుడు నాకు ఇది అది సమస్తం ఇచ్చాడని I చెప్తారు. tell you, my beloved people, నేను చెప్తున్నానండి, this morning God is speaking to us. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. This morning God is speaking to us. దేవుడు మనతో ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. The Lord is speaking to you when you are blessed, when you are comfort. మీరు మరి మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మీకు ఆశీర్వాదంలో మీకు ఆదరణతో Some unexpected problem may come. మీరు ఊహించని పరిస్థితులు రావచ్చు. This is what happening with many of you. మనలో అనేకులకి ఇదే జరుగుతున్నది. You are comfort. మీరు సంతృప్తిగా ఉన్నారు. You are okay with everything. అన్ని మీకు బానే ఉన్నాయి. You have everything now. అన్ని మీకు ఉన్నాయి. You are blessed. మీరు ఆశీర్వదింపబడ్డారు. Some growth in your life. మీ జీవితంలో కొంత ఎదుగుదల Some ఉన్నది. blessings in your life. కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలో ఉన్నాయి. Some blessings, increment have come in your life. మరి అభివృద్ధి మీ జీవితంలో ఉన్నది. But very unfortunately, అయితే దురదృష్టవశాత్తు unexpected problem came to this Elijah's మరి life. హఠాత్తుగా అనుకోని కష్టము మరి ఏలియాకు వచ్చినది. Unexpected problem. అనుకోలేని సమస్య. What is the unexpected problem? ఊహించిన అనుకోనిది ఏంటంటే సమస్య. Bible, it's written that, verse 18, 18లో బైబిల్లో రాసి ఉన్నది. and O man of God, have you came to me to bring my sin to remembrance and to kill my son? ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని
చంపుటికై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా The widow is talking to the man of God. ఇక్కడ విధవరాలు మరి ప్రవక్తతో Why did మాట్లాడుతుంది. you came to me? నువ్వు నా యుద్ధకు ఎందుకు వచ్చావు? You came to remind my sin? నా పాపంను జ్ఞాపకం చేయడానికి You వచ్చావా? came to kill my నా son? కొడుకుని చంపడానికి వచ్చావా? Let us go back and think about little bit. If you read this verse, మనము ఈ ఒక వచనమును జాగ్రత్తగా చదువుదామండి. later on you can read and find out what had happened. మీరు తర్వాత మరి చదివి అక్కడ ఏం జరిగిందో మీరు Originally, when Elijah met this widow and this son, మరి మొదటగా ఎప్పుడైతే ఈ యొక్క విధవరాలని ఆమె కుమారుని ప్రవక్త కలిసినప్పుడు they both had little bit flour and oil. వారి మధ్య కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నది. They wanted to eat and die. వారు తిని మరి చచ్చిపోదాం అనుకున్నారు. But this man came, అయితే ఈ యొక్క ప్రవక్త వచ్చాడు, gave them the life. వారికి జీవం ఇచ్చాడు. He only told that you gave me a bread and bread so that there won't be any less for you. మరి ప్రవక్త చెప్పాడు, మీరు మొదట నాకు అప్పం వేయండి, మీకు అప్ప ఏది కొరత కాదని చెప్పాడు. They are living because of this man of God. ఈ యొక్క దేవుని యొక్క ప్రవక్త వల్ల వారు But జీవిస్తున్నారు. this woman is accusing him now. అయితే ఇప్పుడు నిందిస్తుంది ఈ యొక్క విధవరాలు దేవుని It's a big ప్రవక్తని. accuse. అది మరి Why you came to remind my sin? నాకు పాపను జ్ఞాపకం చేయడానికి ఎందుకు వచ్చావు Why అంటుంది. you came to kill my నా son? కొడుకుని చంపడానికి ఎందుకు వచ్చావు అంటుంది. What a pathetic situation. మరి ఎంత దయానీయ స్థితి అండి. Sometimes when you do great things for some of the people may not understand. మరి మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని అర్థం The చేసుకోకపోవచ్చు. people will accuse you. మరి ప్రజలు మిమ్మల్ని ఆరోపించవచ్చు. People will charge over you. మిమ్మల్ని మీరు You నిందించవచ్చు. will be great disappointed. అది మీరు ఎంతో నిరుత్సాహపడతారు మీరు. Even some of the time the problem is so bigger. Everything is okay. We thought that everything is going well. మరి ఒక్కోసారి మనం అనుకుంటాం అన్ని బానే ఉన్నాయి అనుకుంటాము, కానీ పెద్ద సమస్య వస్తుంది. All of a sudden హఠాత్తుగా her son passed away. అతనికి ఆమె కుమారుడు It's a చనిపోయాడు. big challenge. అది గొప్ప సవాలుగా ఉన్నది. Big challenge. అది గొప్ప సమస్యగా ఉన్నది. In this time, if you and I would have been there, we will run away from that ఈ situation. పరిస్థితిలో మీరు నేను అంటే మన అక్కడి నుంచి మనం పారిపోతాము. Or we will ask question, why Lord? అయితే మనం దేవుని లేకపోతే మనం దేవుని Or we will ask, why you did like this? ప్రభువా ఎందుకు ఇట్లా చేస్తామంటాం మనం. Oh, I'm so faithful. నేను ఎంతో నమ్మకంగా ఉన్నానే, I was so prayerful. నేను ఎంతో ప్రార్థిస్తున్నానే, I'm a good interceder. నేను ఎంతో ఇతరుల కొరకు నేను I ప్రార్థిస్తానే, kneel down and pray. నేను మోకాలించి ప్రార్థిస్తానే, I worship you always. ఎప్పుడు ఆరాధిస్తాను I give good tithes. నేను మరి దశంభాగాలు ఇస్తానే, I get more soul for the kingdom. దేవుని రాజ్యం కలిగిన Why only to me? నాకెందుకు జరిగింది, Why it is happening to me alone? నాకెందుకు జరిగింది ప్రభువా. It is not with the wicked people. అది మరి చెడ్డవారికి జరగలేదే. I am so sincere to you. నేను ఎంతో మరి యథార్థంగా ఉన్నాను. Why it is happening to me? నాకెందుకు జరిగింది ప్రభువా The అంటాము. question arises within us. మనలో ప్రశ్న వస్తది. But Elijah did not do like that. అయితే ఏలి అట్లా చేయలేదండి. What he did, ఏలి ఏం చేశాడు, he did not argue with that woman. ఆ ఒక స్త్రీతో మరి అతను వాదించలేదు. Verse 19, it says like this. 19వ వచనంలో రాసింది, He asked the woman, give me your son. నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పాడు. He took the son ఆ బిడ్డను తీసుకొని and carried him to the upper room ఆ పై గదిలో అంతస్తులోనికి మోసుకొని వెళ్ళాడు. where he was staying. అతను ఎక్కడ ఉంటున్నాడు, And the upper room where he was staying, he took the son. మరి ఆ కుమారుడిని ఆ పై అంతస్తు ఉండి చోట Verse తీసుకెళ్ళాడు. 20 says that is very, very important. 20వ వచనం జాగ్రత్తగా గమనించండి. And it says, then he cried out to the Lord. యెహోవా నా దేవా నన్ను చేర్చుకునే Oh Lord my God. యెహోవాకు మొరపెట్టాడు నా దేవా అని. He did not fight. ఆయన మరి He పోరాడలేదు, did not argue. ఆయన వాదించలేదు, He did not backslide. ఆయన వెనుదిరగలేదు, He did not shout. అతను మరి అరవలేదు, He did not disappointed. మరి అతను But నిరుత్సాహపడలేదు. he cried out to the Lord. ఆయన దేవునికి మొర్ర పెట్టాడు. My sister, వీరారా, my brother, ఆ సహోదర this సహోదరులారా, morning God is speaking to you. ఉదయం దేవుడు Are మాట్లాడుతున్నాడు. you facing some unexpected problem in your life? మీ జీవితం మీరు అనుకోని మరి కష్టం This is ఎదుర్కొంటున్నారా, the time to cry to the మీరు Lord. దేవునికి మొరపెట్టే సమయం అండి ఇది. Don't run here and మీరు there. ఇక్కడ అక్కడికి పరిగెత్తొద్దండి. Don't try to walk anything within your limitation. మరి మీకున్న ఒక పరిమితిలో మీరు ఏదో చేయాలని అనుకోవద్దండి. Don't try to get the recommendation from someone. మరి వేరే వారి యొక్క తరఫీ అదే ఒక రికమెండేషన్ కావాల్సిన మీరు ఎదురు చూడొద్దు. Go to the presence of the Lord. దేవుని యొక్క సన్నిధికి మీరు రండి. Someone, Hudson Taylor said like this. హడ్సన్ టైలర్ అను భక్తుడు ఈ విధంగా చెప్పాడు, If we work, మనం పని చేస్తే గానా we will work. మనం పని చేస్తానే ఉంటాం. If we work, మనం పని చేస్తూ ఉంటే we will work. మనం పని చేస్తూనే Let me ఉంటాం. repeat one more time. If we work, మనం పని చేస్తే we will work. మనం పని చేస్తూనే ఉంటాము. And అయితే if
if we pray, మనము ప్రార్థిస్తే God will work, దేవుడు కార్యం చేస్తాడు. which is good. ఏది మంచిది? If we work, we will work. మనం పని చేస్తూనే ఉంటాము. But if we pray, అయితే మనం ప్రార్థన చేస్తే our Almighty God will work. దేవుడు కార్యం చేస్తాడు. That's what called big faith. అది గొప్ప విశ్వాసం అంటే. Probably your mind is so confused. మరి మీరెంతో కన్ఫ్యూజన్ లో Your ఉండొచ్చు. heart is troubled. మీ హృదయం ఎంతో మరి కలవరం You're ఉండొచ్చు. crying. మీరు ఏడుస్తూ ఉండొచ్చు. You're thinking that to whom I can go? నేను ఎక్కడికి ఏం చేయనని మీరు అనుకోవచ్చు. Who is my resource? నాకు ఆధారం ఎవరు అనుకోవచ్చు. Which person can help? ఏ వ్యక్తి నాకు సహాయపడతాడు Which అనుకోవచ్చు. doctor can help? ఏ డాక్టర్ నాకు సహాయం Who చేస్తాడు can అనుకోవచ్చు. provide money? నాకు డబ్బు ఎవరు ఇస్తారు You అనుకోవచ్చు. try to work and work and work. మీరు పని అని మీరు But చేద్దాం big అనుకుంటారు. faith is speaking to you. అయితే గొప్ప విశ్వాసంతో మీకు It's ప్రార్థిస్తున్నాను. not that you work. మీరు పని చేయడం మాత్రమే కాదండి. You pray. మీరు ప్రార్థించండి. When you pray, మీరు ప్రార్థించినప్పుడు you may ask, how long I have to pray? మీరు అనొచ్చు ఎంతకాలం నేను ప్రార్థించాలని. Pray until the result comes. మీకు ఫలితం వచ్చే వరకు ప్రార్థించండి. Our God is able to give results. మన దేవుడు మరి సఫలత కలుగు Our చేసేవాడు. God is able to provide things. మన దేవుడు పోషించేవాడు. Our God is able to bless you. మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడికి సమర్థుడై Our ఉన్నాడు. God is able to bring back people. మరి తిరిగి తీసుకురావడానికి మన దేవుడు సమర్థుడు. What did happen with Elijah? మరి ఏలియాకి ఏమైందండి చూడండి. What did happen with Elijah? ఏలియాకి ఏమైనది? He took the son to upper ఆ room, చనిపోయిన బిడ్డను తీసుకొని పై అంతస్తుకి prayed వెళ్ళాడు. to the Lord. దేవునికి ప్రార్థించాడు. After some time, కొంత సమయం తర్వాత the died person came alive. మృతి చెందిన వాడు తిరిగి I లేచాడు. tell you, my beloved people, ప్రియులారా, if you pray మీరు ప్రార్థిస్తే గాన this morning, take a position. ఈ ఉదయ కాలంలో మీరు ఒక నిర్ణయం If తీసుకోండి. you pray, మీరు ప్రార్థిస్తే you will get back. మీకు తిరిగి వస్తాదండి. You'll get back all the things what you lost. మీరు పోగొట్టుకున్న అంతా తిరిగి వెనక్కి వస్తాదండి. You will get back your job. మీ యొక్క ఉద్యోగం తిరిగి వస్తాది. You'll get back your business. మీ యొక్క వ్యాపారం తిరిగి వస్తాది. Get back your health. మీ యొక్క ఆరోగ్యం తిరిగి వస్తాది. Your sickness will flee మీ away. యొక్క అనారోగ్యం If you పారిపోతాది. have a faith, మీకు విశ్వాసం ఉంటే your sickness will go మీ away. యొక్క అనారోగ్యం పోతాది. If you have a faith, మీకు విశ్వాసం ఉంటే your blessings will come back. ఆశీర్వాదాలు తిరిగి మీకు వస్తాయి. If you have a faith, మీకు విశ్వాసం ఉంటే you will be strong enough. మీరు మరి బలంగా ఉంటారు. If you have a faith, మీకు విశ్వాసం ఉంటే your mourning will turn into joy. మీ యొక్క దుఃఖము మరి సంతోషంగా If you have a మారిపోతుంది. faith, మీకు విశ్వాసం ఉంటే You will see the Almighty God is working for you. దేవుడు మీకు ఇచ్చే ఒక అభిషేకం మీరు చూస్తారు. If you have a faith, మీకు విశ్వాసం ఉంటే you will receive all the things what you lost. మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి మీరు పొందుకుంటారు. You know, in Hebrew it's written, హెబ్రీయులు ఈ విధంగా రాస్తున్నది. the ladies who lost their husbands, స్త్రీలు మరి మృతి పొందిన వారిని తిరిగి by పొందుతారు. faith they got it back. విశ్వాసం ద్వారా స్త్రీలు తిరిగి This morning I prophesy to you, ఉదయకాలం మీద ప్రవచిస్తున్నాను. if you have a big faith, గొప్ప విశ్వాసం ఉంటే if you pray, మీరు ప్రార్థిస్తే మీరు ప్రార్థిస్తే until the result comes, మీకు సఫలత వచ్చే if you వరకు pray, మీరు ప్రార్థిస్తే you will get back. మీరు తిరిగి పొందుకుంటారు. You will not lose మీరు anything. ఏది పోగొట్టుకోరు. You have already lost so many. మీరు ఎంతో పోగొట్టుకున్నారు. Now this is the time to get it back. తిరిగి పొందుకునే సమయం అండి ఇది. This is the time to get all the things what all you మీరు lost. పోయిన ఎన్ని తిరిగి పొందుకునే సమయం అండి ఇది. Blessing is going to come back. ఆశీర్వాదం తిరిగి రానయ్యున్నది. All the things are going to come అన్ని తిరిగి back. రావనైనవి. Receive it. పొందండి తిరిగి. Pray. ప్రార్థించండి. Have big faith. గొప్ప విశ్వాసం కలిగి In the ఉండండి. name of Jesus, యేసు నామములో I command the angel right now. నేను మరి దేవదూతలకి నేను Let the ఆజ్ఞాపిస్తున్నాను. angel work for you. దేవదూతలు మీ కొరకు పనిచేయండి. Work for your family. మీ కుటుంబం కొరకు రక్షణ. Right now. ఇప్పుడే By faith, మీ విశ్వాసం we ద్వారా command in the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. Get up. లేకండి. Walk. నడవండి. Let sickness go away. అనారోగ్యం పోనీయండి. Let all the agony go away. దుఃఖమంతా పోనీయండి. Let all the pain go away. నొప్పి బాధ అంతా Let పోనీయండి. the coronavirus go away. వైరస్ దేశనామములు పోనీయండి. Name of Jesus. యేసు నామములో Healing in the name of Jesus. స్వస్థత యేసు నామములో There is పొందండి. power. ఈ దానిలో శక్తి ఉంది. Listen. వినండి. Listen. జాగ్రత్తగా వినండి. Your family will be blessed. మీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Family will be blessed. ఆశీర్వాదము మీ కుటుంబం ఆశీర్వాదం You will పొందుతుంది. receive the మీరు blessings. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారు. Oh, I feel the power. దేవుని యొక్క శక్తిని నేను I అనుభవిస్తున్నాను. feel the mighty power. దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నాను. There is a song says, ఒక పాట ఉన్నది ఇక్కడ. Yesu na parihari. యేసే నా పరిహారి అని. Priya Yesu na parihari. When we sing this song, the Lord will do mighty things for you this morning. Oh, praise you, Jesus. Yesu na parihari.
పరిహారి దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసయ్య పరిహారి ప్రియ యేసయ్య పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా యేసువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. Are you worried? మీరు చింతిస్తున్నారండి, Are you crying? మీరు ఏడుస్తున్నారా దేనికోసమైనా? Are you feeling that everything is gone out from your hands? మీ చేతుల నుంచి అంతా చేజారిపోయిందని మీరు అనుకుంటున్నారా? Your God is able. మన దేవుడు సమర్థుడు. You're not worshipping the dead God. మీరు మరి మృతుడైన దేవుడిని మీరు ఆరాధించట్లేదు. Still He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇంకను. When your tears are coming out, కన్నీరు మీ కంటిలో ఉన్నప్పుడు He is watching over you. ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు. He has put you in near to the riverside. ఆయన మిమ్మల్ని మరి ఆ వాగు దగ్గరికి తీసుకుని You వెళ్ళాడు. just had a dirty water. మరి ఒక మురికి నీరు ఉండొచ్చు అక్కడ. You just had a food from the raven. మరి కాకుల నుంచి మీకు ఆహారం వచ్చి ఉండొచ్చు. God has put you in the place where you did not have enough for you. మీకు సమృద్ధి మరి లేని చోట దేవుడు మిమ్మల్ని ఉంచి ఉండవచ్చు. You cried a lot. మీరు ఎంతో ఏడ్చారండి. Unexpected problem has come to you. అనుకోని ఒక సమస్య మీకు వచ్చినది. Jesus is watching everything. యేసు సమస్తమును గమనిస్తున్నాడు. He is seeing ఆయన చూస్తున్నాడు. your faith. మీ విశ్వాసము చూస్తున్నాడు. He is just seeing how you kneel down and cry to the Lord this time. నువ్వు ఎట్లాగా మరి మోకరించి ఏడుస్తున్నావు ఆయన చూస్తున్నాడు. As Hudson Taylor said, హడ్సన్ టైలర్ గారు చెప్పినట్టు let us not work and work and work. మన పని మనం మాత్రమే చేయటం కాదు. Let us pray. మనం ప్రార్థిద్దాం. Let God work. దేవుడి కార్యం చేయనియండి. Let God work in your life. మీ జీవితంలో దేవుడి కార్యం చేయనియండి. When God works for you, దేవుడు మీ పక్షంలో పనిచేస్తాడు. no power of darkness can stand before and behind you. ఏ చీకటి మిమ్మల్ని వెనక ఉండదు. No witchcraft against you. ఈ యొక్క పిశాచీ శక్తులు మీ వెనక No ఉండదు. sickness against ఈ you. అనారోగ్యం మీ వ్యతిరేకంగా ఉండదండి. You will overcome everything. మీరు ప్రతి దానిని ఎదుర్కొని You సాధిస్తారు. will win the battle. మీరు యొక్క జయము మీరు పొందుతారు. You will tell the testimony. మీరు సాక్ష్యము చెబుతారు. Father in heaven, పరలోకమందున మా తండ్రి, I pray for my beloved people. ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. Bless everyone. ప్రతి వారిని దీవించండి. Give them your courage. ఈ యొక్క ధైర్యమార్గం అనుగ్రహించండి. Give them your blessings. ఈ యొక్క దీవెనలు ఇవ్వండి ప్రభువా. Be with them, O Lord. వారితో మీరు ఉండండి ప్రభువా. Take away all the sickness, ప్రభువా అనారోగ్యం అంతా తీసివేయండి. all the challenges. ప్రభువా సమస్యలను ప్రభువా Give them courage. వారికి ధైర్యం అనుగ్రహించండి. Be with them వారితో continuously. మీరు ఎల్లప్పుడూ ఉండండి. In the mighty name of Jesus we pray. యేసు యొక్క సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాము. Amen ఆమేన్. and amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of Father, and the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore and evermore. My beloved people, ప్రియులారా, we love you, we pray for you always. మీ కొరకు ప్రార్థిస్తాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. Be happy. సంతోషంగా ఉండండి. Your present situation is not your conclusion. మీకున్న ప్రస్తుత పరిస్థితి ఇది అంతము దశ కాదది. Pray. ప్రార్థించండి. Let God work. దేవుడి కార్యము చేయనియండి. You will be free from everything. ప్రతి దాని నుంచి మీరు విడుదల One పొందుతారు. day you will be a living testimony for thousands. మీరు దేవునికి కొరకు సజీవ సాక్షులుగా అనేకుల కొరకు ఉంటారు.